అసలు ఫైమా పటాస్కి ఎందుకు రావాల్సి వచ్చింది? దానికి అంటే ఆన్సర్ ఏం లేదు, బేసిక్గా రావాలనుకోలేదు. కాలేజ్ తరపున వచ్చాను నేను బేసిక్గా మా కాలేజ్. నిజం లేదు లేదు, నువ్వు మంచిగా మీరు అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. సో పటాస్ మీరు చూస్తే పటాస్లో ఫస్ట్ ఫైమా ఎపిసోడ్ మీరు గమనిస్తే సో ఆమె మంచిగా ముందే ప్రిపేర్ అయ్యి సో ఇక్కడ వెళ్ళి మనం పిచ్చిదానిలాగా చేస్తే నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, కొంచెం ఎంటర్టైన్ లాగా చేయాలి, నన్ను సెలెక్ట్ చేసుకుంటారని మంచి ప్లానింగ్ తోటి మంచి మైండ్ సెట్ తోటి పటాస్ స్టేజ్ మీదకి ఎక్కడం జరిగింది. సో అక్కడ రవి గారు అట్లాగే శ్రీముఖి గారు సపోర్ట్ చేయడం, దానివల్ల తిను పటాస్లో ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నువ్వు చెప్పు. నేనేదో పిచ్చిదాని లెక్క చేస్తే నేనేదో ఒర్రితే నన్ను పెట్టుకుంటారని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పటాస్ షో గురించి తెలియదు అనుకుంటా. అక్కడ స్టూడెంట్స్ ని పిలుస్తారు, ఒక్కటే రౌండ్ లో స్టూడెంట్ ని ఎక్కిస్తారు. బేసిక్ గా నేను ప్లాన్ చేసుకొని వస్తే నాకు హైదరాబాదే తెలియదు, నాకు అక్కడ ఉన్న వాళ్ళే తెలియదు, నేను ఎవరితో ప్లాన్ చేశాను. ఫస్ట్ పాయింట్ మీరు చెప్పినట్లు. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత అంతమంది 100 మంది స్టూడెంట్ లో నన్నే లేపి నన్ను అక్కడ పార్టిసిపేట్ చేపిస్తారని నేను ఎలా అనుకొని వస్తాను? సో మీరు అనుకున్నది 100% రాంగ్. అసలు నాకు అక్కడికి అంటే ఆ షోకి తీసుకొస్తారని కూడా తెలియదు.